అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుమెంటల్ ప్రత్యేక విద్యుత్ అలంకరణలో అందరినీ ఆకట్టుకుంటోంది. విజయవాడ నగరంలో ఏ మార్గం నుంచి వెళ్ళినా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక విద్యుత్ అలంకరణలతో ప్రారంభానికి సిద్ధమైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మాన్యుమెంట్ అంబేద్కర్ మహాశిల్పం అనేది విజయవాడ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డున ఆవిష్కృతం అవుతుంది. అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా ఆవిష్కరించబడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించబోయేటువంటి ఈ మహాశిల్పం, దీని పేరు కూడా మనం చూడొచ్చు, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పంగా దీనికి నామకరణం చేశారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించింది. ఒకటి కాదు, రెండు కాదు, 404 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ మహాశిల్పం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక సందర్శన కేంద్రంగా మారుతుంది. విజయవాడ ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇప్పుడు అంబేద్కర్ని ఈ మాన్యుమెంట్ని దర్శించుకునేంత ఆకట్టుకునేలాగా ఉంది. అనేక రకాలైనటువంటి విశేషాలతో కూడినటువంటి అంబేద్కర్ ఆ మాన్యుమెంట్ ఇది 206 అడుగుల ఆ ఎత్తులో ఉన్నటువంటి ఆ పరిస్థితి. భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్మించినటువంటి అంబేద్కర్ మహాశిల్పం లేదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా అంబేద్కర్ని గౌరవించినటువంటి చోట్ల ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున నెలకొల్పినటువంటి మహాశిల్పం లేదు. ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లో ప్రారంభించినటువంటి ఈ పనులు అనేక 18.81 ఎకరాల విస్తీర్ణంలో బిఆర్ అంబేద్కర్ ఆ మాన్యుమెంటల్ని రూపొందించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా స్పష్టంగా ఈ విగ్రహానికి సంబంధించి ఇది ఒక ఈవినింగ్ టైంలో ఏదైతే మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాయంత్రం వేళల్లో అద్భుతమైనటువంటి సందర్శనకు ఒక అద్భుతమైనటువంటి సందర్శన కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ స్మృతివనాన్ని చూస్తే? అంబేద్కర్ మాన్యుమెంట్లు ఇప్పటివరకు కూడా దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత ఆ ఎత్తున లేదు. దీన్ని ముఖ్యమంత్రికి సాక్షాత్కరించారు. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఎలా ఉంది? నిజంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగానే డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ అంబేద్కర్ని కల్లారా చూసినటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉంది. 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా నిర్మించారంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొనియాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలన్నీ కూడా ఉనికిపుచ్చుకొని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు అండగా ఉండడమే కాకుండా వారికి అన్ని రంగాల్లో కూడా అవకాశం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలువెత్తు విగ్రహాన్ని ఇలాగ మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఈరోజు మనం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు ఆయన నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకవైపు పర్యాటక కేంద్రంగానే, మరొక వైపు అంబేద్కర్కి ఇస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవంగా ఈ మహాశిల్పం, ఈ ప్రాంగణం కూడా నిలవబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడియన్స్ నరసింహతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.